ఈ కార్యక్రమానికి చిన్నారులతో పాటు వాళ్ళ పేరెంట్స్ వివిధ మండలాల నుంచి వచ్చారు ఇక్కడికి. ఈ మండలంలో ఉన్న పేరెంట్స్ కాకుండా బయట నుంచి కూడా వచ్చి ఉంటారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 పార్టిసిపేట్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన విద్యాశాఖ మంత్రి ఎవరైతే అహర్నిశలు ఈ 2 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేసి టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని అందరితో పాటు మనల్ని కూడా తీసుకెళ్లాలని ముందుకెళ్తున్నారో వారికి, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉదయగిరి నియోజకవర్గ స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 ఆల్రెడీ 3 చేసుకున్నాం, ఇది 4వది. ముఖ్యంగా మన పేరెంట్స్ ఇక్కడ అందరూ హాస్టల్స్ లో ఉండే కిడ్స్ కాబట్టి ఏ పండగ మనం పిల్లల పండగకి వెళ్తుంటారు. ఇది స్కూల్లో పండగ, పేరెంట్స్ ఇక్కడికి వచ్చి పిల్లలతో ఉండే పండగ ఇది. దీన్ని డిజైన్ చేసి ముందుకు నడిపిస్తున్న మన యువ నాయకులు లోకేష్ గారికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. వారు తీసుకొచ్చిన టెక్నాలజీ అడాప్షన్ ప్రతి ఒక్క కార్యక్రమం ఇప్పుడు లీవ్ పేరెంట్ మాడ్యూల్ అని ఉంది. మామూలుగా గవర్నమెంట్ స్కూల్స్ లో అన్నింటిలో కూడా ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి. అంటే దాదాపుగా ఒక 7-8 గంటలు టీచర్స్ తోటి మన పిల్లలు ఉంటారు. అలాగే పేరెంట్స్ కి వాళ్ళు వెళ్ళి డే టైం ఏం చదువుకొని వచ్చారు ఏంటనేది ఒక అవగాహన పేరెంట్స్ కు ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడ అన్ని కూడా మనం దాదాపుగా పేదలు ఎక్కువ నివసించే ప్రాంతం, రూరల్ ప్రాంతం కాబట్టి ఈ రోజున ఆ పేరెంట్ కి అలాగే టీచర్ కి కూడా ఒక అఫిలియేషన్, ఒక కోఆర్డినేషన్ ఉంటే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఇది ఇక్కడ మనం ప్రూవ్ చేసేది కాదు. ఇతర దేశాల్లో అమెరికాలో నేను ఉన్నాను కదా, నాకు తెలుసు అక్కడ ప్రతి ఎలిమెంటరీ స్కూల్ కిండర్ గార్డెన్ నుంచి చిన్న క్లాస్ నుంచి రెగ్యులర్ గా పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఉంటా ఉంటాయి. రిపోర్ట్స్ రాసుకుంటారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ అంతా కూడా తీసుకుంటుంటారు. ఎందుకంటే మనకు పిల్లలకి మీ అందరికీ కూడా పేరెంట్స్ తర్వాత మీరు వినాల్సింది టీచర్స్ కే. 100% మీ బాగోగులు మీరు బాగుండాలని కోరుకునేది పేరెంట్స్ తర్వాత మన టీచర్స్, మన అధ్యాపకులు. వాళ్ళ మాట మీరు వినాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు అడుగు సేవలో మీరు నడవాలి. అలాగే మన లోకేష్ గారు తీసుకొచ్చే టెక్నాలజీ రిఫార్మ్స్ లో చూసుకుంటే మీరు ఇప్పుడు వారు అక్కడి నుంచి తీసుకొచ్చిన ఆ రిఫార్మ్స్ లో చూస్తే ఈ రోజున ఒకసారి మీరు ఎగ్జాంపుల్ చాట్ పాట్ తీసుకోండి. చాట్ పాట్ లో మీకు ఎక్కడ స్మార్ట్ ఫోన్ ఉంటే చాట్ పాట్ ఇన్స్టాల్ చేసుకుంటే రేపు పొద్దున్న నేను డాక్టర్ అవ్వాలి, లేకపోతే నేను ఇంజనీర్ అవ్వాలో, లేకపోతే నేను ఒక లాయర్ అవ్వాలో, లేకపోతే నేను బిజినెస్ చేసుకోవాలి అని కానీ మీకు అనిపిస్తే, నేను ఆ కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే మీరు దాదాపుగా 7th 8th గ్రేడ్ నుంచి కూడా మీరు చదువుకోవచ్చు. దాంట్లో చాట్ బాట్ లో మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ, యూట్యూబ్ లో కానీ, లెర్నింగ్ వీడియోస్ కానీ ఇప్పుడు నుంచే మీ కెరీర్ మీరు డిజైన్ చేసుకుని ముందుకెళ్లే పరిస్థితి. నేను చదువుకునేటప్పుడు కేవలం బుక్స్ చదువుకొని హైదరాబాద్ వెళ్ళి బుక్స్ కొనుక్కొని ఆ బుక్స్ తెచ్చుకొని బుక్స్ చదువుకున్న వాళ్ళం మేమంతా. నేను మీలాగే గవర్నమెంట్ స్కూల్లో బుచ్చిరెడ్డిపాలెం గవర్నమెంట్ స్కూల్లో 6th గ్రేడ్ నుంచి ఇంటర్మీడియట్ 2nd ఇయర్ వరకు మీలాగే కింద కూర్చొని చదువుకున్నాడు. మా క్లాస్ రూమ్స్ లో ఆ రోజులో ఏ చైర్ టేబుల్స్ కూడా లేదు. మీకు ఇంకా కార్పెట్ అని వేస్తున్నారు. బయట మేము ఎట్లాగే కూర్చోవాలంటే కార్పెట్ ఉంటుండేది కదా. ఆ స్టేజ్ నుంచి మేము చదువుకుని వచ్చిన గవర్నమెంట్ స్కూల్స్ లో ఆ స్టేజ్ నుంచి చదివిన ఎంతో మంది రాణించారు, ఎంతో మంది పెద్దలు ఉన్నారు, అక్కడి నుంచి చదువుకున్నారు పబ్లిక్ స్కూల్స్ నుంచి కానీ. అలాగే ముఖ్యంగా మీరు సీతారామపురం మండలం చూస్తే అన్ని కూడా ఇక్కడ పూర్తిగా కూడా విద్యార్థులందరూ కూడా పబ్లిక్ స్కూల్స్ లో ఇక్కడే పరిస్థితి. మీరు ఒకసారి స్టాట్స్ చూసుకుంటే ఇక్కడ ఈ స్కూల్లో 151 మంది ఉన్నారు. మనకు దాదాపుగా 6th నుంచి 10th వరకు 151 మంది ఉన్నారు. అలాగే ఇంటర్మీడియట్ ఒక 60 కిడ్స్ జాయిన్ అయ్యారు. మంచి ప్రోగ్రెస్ ఉంది. 1 year లో మనకు దాదాపుగా 60 కిడ్స్ పెరిగారు ఇక్కడ. అంటే ఇక్కడ మన ప్రిన్సిపల్ గారు చూసారు కాక ఆవిడ మాట్లాడేటప్పుడు కానీ ఆవిడ కాన్ఫిడెన్స్ కానీ ఆవిడకి ఏదో చేయాలన్న తప్పన మీ కెరీర్ డెవలప్ చేయాలని, అలాగే మన ఎంబీఏ గారు లీడ్ చేయడం, ఎంబీఏ గారి డైరెక్షన్ లో మంచి ఆఫీసర్స్ ఉన్నారు. మీకు ఇక్కడ ప్రిన్సిపాల్ ఉన్నారు,
వారి లీడర్షిప్ లో ఈ స్కూల్ ఇంకా కూడా ముందుకెళ్తుందని నేను భావిస్తా ఉన్నాను. ఈ స్కూల్లో మనం చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలు కాకుండా ఇంకా 3 అడిగారు. ఫ్లోరింగ్ ఒకటి, క్లాస్ రూమ్స్ లో ఫ్లోరింగ్ అడిగారు, అలాగే స్ట్రీట్ లైట్స్ అడిగారు, అది కాకుండా ప్లే గ్రౌండ్ ఒకటి అడిగారు. సో ఈ 3 కార్యక్రమాలు కూడా అతి త్వరలో నేను చేయిస్తాను.